మార్కెట్ నుంచి ఎక్కువగా కేజీ, 2 కేజీలు క్యారెట్ కొని తెచ్చి డైరెక్ట్‌గా లేదంటే కవర్‌లోనో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటూ ఉంటాము. అవి 4, 5 రోజులకే వాడిపోయినట్టు పాడైపోతూ ఉంటాయి. నెల రోజుల వరకు కూడాను క్యారెట్ అనేది వాడిపోకుండా తాజాగా ఉండాలనంటే ఒక బాక్స్ ఏదైనా తీసుకొని అందులోని క్యారెట్‌లనేది మొదట చివర అనేది చాక్‌తో కట్ చేసుకొని ఆ బాక్స్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నట్టయితే నెల రోజుల వరకు కూడా క్యారెట్లనేది వాడిపోకుండా, పాడైపోకుండా తాజాగా ఉంటాయి. ఇలా కేవలం క్యారెట్లనే కాదు, ముల్లంగిని కూడాను మనం మార్కెట్ నుంచి కొని తెచ్చిన వెంటనే వాటికి 2 వైపులా కట్ చేసేసి బాక్స్‌లో పెట్టి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నట్లయితే నెల రోజుల వరకు కూడాను తాజాగా ఉంచుకోవచ్చు. ఇంకా వచ్చేది వేసవికాలం కాబట్టి నిమ్మకాయలనేది ఎక్కువగా కొని తెచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటూ ఉంటాము. కొద్ది రోజులకే నిమ్మకాయలనేది వాడిపోయినట్టు, వాటి రంగు కూడా మారిపోతుంది. లోపల ఉన్న రసం కూడా ఎండిపోయినట్టు అయిపోతుంది. నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే మార్కెట్ నుంచి కొని తెచ్చిన వెంటనే వాటిని బాగా నీళ్ళతో కడిగి, తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఏదైనా కోకోనట్ ఆయిల్ గానీ, వంట నూనె గానీ ఏది ఉంటే అది కొద్దిగా చేతిలో వేసుకొని ఆయిల్ అనేది నిమ్మకాయలకి అప్లై చేసి ఒక డబ్బాలో పెట్టి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నట్టయితే నెల రోజుల వరకు కూడాను నిమ్మకాయలు అనేది వాడిపోకుండా తాజాగా ఉంటాయి. బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా! అది కొద్దిగా స్వీట్‌గా ఉండడం వల్ల తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. లేదంటే ఉండలు ఉండలుగా కూడా కట్టేస్తూ ఉంటుంది. బొంబాయి రవ్వ అనేది తొందరగా పురుగు పట్టకుండా ఉండాలనంటే మనం కొని తెచ్చుకున్న వెంటనే స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొద్దిగా ఆ రవ్వని లైట్‌గా వేడి చేసుకొని ఇది చల్లగా అయిన తర్వాత ఒక గాజు సీసాలోనైనా లేదంటే ఒక డబ్బాలోనైనా వేసుకొని మూత పెట్టుకొని ఉంచుకున్నట్టయితే ఎన్ని రోజులు ఉన్నా సరే పురుగు పట్టకుండా ఉంటుంది. మనం కొని తెచ్చుకునేటప్పుడే అవి ఎక్స్‌పైర్ డేట్ అనేది చూసి తెచ్చుకుంటూ ఉండాలి. ఇది నేను చూసుకోలేదు. ఇంకొక 2, 3 మంత్సే ఉంది. ఈ ఉప్మా రవ్వ అనేది నేను అప్పుడప్పుడే వాడుతూ ఉంటాను. ఆ డేట్ అనేది మనకి తెలీదు కదా! ఇలా డబ్బాల్లో వేసేస్తే. అందుకు డేటు అనేది ఉంటుంది కదా! దాన్ని చిన్నగా కట్ చేసుకొని ఆ డబ్బాకి చిన్నగా ప్లాస్టర్ పెట్టేసి అంటించి పెట్టుకున్నామనుకోండి, మనకి ఎక్స్‌పైర్ డేట్ అనేది ఎంతవరకు ఉందనేది తెలుస్తుంది. మనం వాడేటప్పుడు చూసి వాడుకోవచ్చు. లేదు అనంటే మాత్రం మనం ఎక్స్‌పైర్ డేట్ అయిపోయినవి వాడేస్తూ ఉంటాము. ఇలాంటివి అప్పుడప్పుడు వాడతాము అనేవి సరుకులు ఏవైనా ఉంటే మాత్రం మనం స్టోర్ చేసుకున్నాం వేరే డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకునేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఇలా ఎక్స్‌పైర్ డేట్ ఉన్న వాటిని కట్ చేసుకొని ఇలా ఆ డబ్బా పైన అంటించి పెట్టుకున్నట్టయితే మనకి ఎక్స్‌పైర్ డేట్ ఉందా లేదనేది చూసుకొని వాడుకోవచ్చు. మనం మార్కెట్‌కి వెళ్ళేటప్పుడు కొన్ని ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఇలాంటివి ఎక్కువగా కొని తెచ్చి పెట్టుకుంటాము. బంగాళదుంపలు ఇప్పుడు వచ్చేవి కొత్తవి. అవి కొంచెం పచ్చిగా ఉంటున్నాయి కాబట్టి తొందరగానే మొలకలు వచ్చేసి కుళ్ళిపోతూ ఉంటున్నాయి. బంగాళదుంపలు తొందరగా మొలకలు రాకుండా, అవి కుళ్ళిపోకుండా ఉండాలంటే బంగాళదుంపల్లోని మధ్యలో ఇలా వెల్లుల్లిపాయలు కూడా పెట్టుకున్నట్టయితే బంగాళదుంపలనేది ఎక్కువ రోజుల వరకు కూడాను మొలకలు రాకుండా, కుళ్ళిపోకుండా ఉంటాయి. అరటికాయతో ఏదైనా కర్రీ చేసేటప్పుడైనా, లేదంటే బజ్జీలు చేసేటప్పుడైనా పై తొక్క తీసేసి నీళ్ళలో వేసుకుంటూ ఉంటాం. వెంటనే చేసేస్తే పర్వాలేదు. లేదు కొద్దిసేపు ఇంకా కొద్ది టైం పడుతుంది తర్వాత చేస్తాము అనంటే నీళ్ళలో వేసినా సరే అరటికాయ ముక్కలనేది తొందరగా నల్లపడిపోతూ ఉంటాయి. అరటికాయ ముక్కలనేది నల్లపడకుండా ఉండాలంటే ఆ నీళ్ళలోని కొద్దిగా మజ్జిగ, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు అరటికాయ పై తొక్క తీసేసి ముక్కలు కట్ చేసుకొని ఈ మజ్జిగ కలిపిన నీళ్ళలో ఉంచితే చాలా సేపు వరకు కూడాను అరటికాయ ముక్కలనేది రంగు మారకుండా ఉంటాయి. ఇలా కేవలం అరటికాయ అనే కాదు బంగాళదుంప అయినా, వంకాయ అయినా సరే కట్ చేసిన తర్వాత చాలా సేపు వరకు కూడాను వాటి రంగు మారకుండా ఉండాలంటే ఆ నీటిలోని కొద్దిగా మజ్జిగ, కొద్దిగా సాల్ట్ వేసుకొని పెట్టుకుంటే చాలా సేపు వరకు కూడాను అవి రంగు మారకుండా ఉంటాయి. ఈ వీడియోలో ఉన్న టిప్స్ మీ అందరికీ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఏ టిప్ నచ్చింది, మీకు యూజ్ అయిందనేది తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.